ఇండియాలో ఒక సర్వేలో తేలిందంటే ఇన్సూరెన్స్లో లైఫ్ ఇన్సూరెన్స్ గురించి చాలా మందికి ఇంకా అవగాహన రాలేదు. ఇప్పుడు ఇంత అమౌంట్ కడితే ఒక 15 ఇయర్స్కి ఎంత వస్తుంది, 20 ఇయర్స్కి ఎంత వస్తుంది, అలాంటి పాలసీలే కడుతున్నారు తప్ప లైఫ్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ కట్టేవాళ్ళు తగ్గిపోయారు. బస్ సో నేను ఎప్పుడు కూడా ఇన్సూరెన్స్కి ఇన్వెస్ట్మెంట్కి చాలా తేడా ఉంటుందని చెప్తాను. సో ఇన్సూరెన్స్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు. ఇన్వెస్ట్మెంట్ని ఇన్సూరెన్స్తో పోల్చకండి. ఓకే, సో చాలామంది లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోవడానికి దాదాపుగా కొన్ని అపోహల్లో ఉంటున్నారు, కొన్ని డౌట్స్లో ఉన్నారు. ఈరోజు ఆ అపోహల గురించి మనం కొన్ని స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. హలో ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మనం లైఫ్ ఇన్సూరెన్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీకు ఎంతైతే శాలరీ వస్తుందో ఈ శాలరీ 20 సంవత్సరాల శాలరీకి సరిపడా లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు శాలరీ రావడం లేదు, మీరు ఒక చిన్న బిజినెస్, మీదేదో షాప్ నడుస్తుంది. సో ఈ షాప్లో సంవత్సరానికి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఆ సంవత్సరానికి వచ్చిన ఇన్కమ్ని డివైడెడ్ బై 12 మంత్స్ చేయండి. సో ఆ వచ్చే ఆన్సరే మీకు ఎవ్రీ మంత్ ఇన్కమ్ అన్నట్టు. అది 20 ఇయర్స్కి సరిపడా అమౌంట్ని మీరు లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకోవాలి. మీ శాలరీని బట్టి అది ఒక 50 lakhs అవ్వచ్చు, లేదా 1 crore అవ్వచ్చు, 2 crore అవ్వచ్చు. సో ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ఏం చేస్తుంది అంటే, సడన్గా సంపాదిస్తున్న వ్యక్తికి ఏదన్నా అయితే ఈ 20 సంవత్సరాలకు సరిపడా ఇన్సూరెన్స్ అమౌంట్ ఉంది కదా, ఆ అమౌంట్ రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు నెల నెల ఎంత ఇన్కమ్ వస్తుందో అలా నెల నెల ఇన్కమ్ లాగైనా మనం దాన్ని తీసుకోవచ్చు. అంటే శాలరీ వస్తుంది, లేదా వచ్చిన అమౌంట్ని ఇన్వెస్ట్ చేసైనా పిల్లల ఎడ్యుకేషన్కి, ఫ్యామిలీ గడవడానికైనా హెల్ప్ అవుతుంది. సో కుటుంబ పెద్దకి ఏమన్నా అయితే ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడకుండా, ఆర్థిక ఇబ్బందులు పడకుండా, యాజ్ టీజ్గా మీరున్నప్పుడు ఆ ఫ్యామిలీ ఎలా గెట్టిన్ అయిందో మళ్ళీ అలా గెట్టిన్ అయ్యి ఆ ఫ్యామిలీ ఎడ్యుకేషన్, ఆ పిల్లల ఎడ్యుకేషన్ కంటిన్యూ అవ్వడానికి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. అయితే మరి ఇంత మంచి లైఫ్ ఇన్సూరెన్స్ని కట్టకపోవడానికి ఇలా డౌట్స్ ఏంటి అంటే, ఫస్ట్ డౌట్ వచ్చేసి నాకు ఏజ్ ఎక్కువైపోయింది, అంటే 40-45 ఇయర్స్ అయింది, ఇప్పుడు నాకు లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుందో ఉండదో, లేదంటే నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, హార్ట్ ప్రాబ్లం ఉంది, లేకపోతే ఇంకొక ప్రాబ్లం ఉంది, దీనివల్ల నాకు ఇన్సూరెన్స్ ఇస్తారో లేదో అని చెప్పేసి చాలా మందికి డౌట్స్ ఉంటాయి. మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూ ఉంది? ఒకవేళ హెల్త్ ఇష్యూ చాలా పెద్ద హెల్త్ ఇష్యూ అనుకోండి, మీకు మీ ఇన్సూరెన్స్కి ప్రీమియం పెరుగుతుంది. ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ చిన్నదనుకోండి, దానికి కూడా ప్రీమియం ఎంత ఉండాలో అంతే ఉంటుంది. మీ ఏజ్ ఎంత ఉన్నా సరే మీ ఏజ్కు తగ్గట్టు మీరు లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఏజ్ ఎక్కువైంది అనుకోండి, ప్రీమియం కొంచెం పెరుగుతుంది. తక్కువ ఉన్నప్పుడే మీరు ప్లాన్ చేసుకున్నారనుకోండి, ప్రీమియం తగ్గుతుంది. కాబట్టి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మీ ఏజ్ని బట్టో, మీ హెల్త్ ఇష్యూని బట్టో ఆగదు. మీరు ఒక్కసారి మీకు తెలిసిన ఏజెంట్ని కానీ, లేకపోతే ఆన్లైన్లో చాలా యాప్స్ వచ్చాయి, ఒక్కసారి కంపేర్ చేసుకోండి ఏది బెస్ట్ మీకు ఇస్తుందో. రెండో డౌట్ ఏంటంటే, జీవిత బీమాతో పోలిస్తే, లైఫ్ ఇన్సూరెన్స్తో పోలిస్తే ఆ కట్టే అమౌంట్ ఏదో ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే, మ్యూచువల్ ఫండ్స్లోనే ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తే చాలా మంచి రిటర్న్స్ ఇస్తాయి కదా. సో ఎందుకు ఈ డబ్బులు వేస్ట్ చేసుకోవడం అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మీ ఏజ్ ఒక 40 ఉందనుకుందాం. ఈ 40 ఇయర్స్లో మీరు ఒక లైఫ్ ఇన్సూరెన్స్కి వెళ్ళాలనుకుంటున్నారు. ఓకే, లైఫ్ ఇన్సూరెన్స్ నెలకు ఒక 5,000 పడుతుంది అనుకుందాం. కానీ ఈ 5,000 నేను లైఫ్ ఇన్సూరెన్స్ కట్టే బదులు, ఓకే, నేను అదేదో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటే 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి నాకు మంచి ఆప్షన్ వస్తుంది కదా అని చెప్పి అనుకుంటారు. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు, ఒక 2-3 సంవత్సరాలు కట్టారు, లేదా 3 సంవత్సరాలు కట్టారు. ఈ 3 సంవత్సరాల్లో ఎంత కట్టుంటారు? మహా అంటే 5,000 చొప్పున, సో 1,80,000 కట్టుంటారు. ఇంట్రెస్ట్ ఎంత వచ్చి ఉంటుంది? ఒక 25,000 వచ్చి ఉంటుంది, 2 లక్షలు వేసుకుందాం. సో అదే ఇన్సూరెన్స్ కట్టారు, లైఫ్ ఇన్సూరెన్స్. సడన్గా అతనికి ఏమన్నా అయితే దాదాపుగా ఆ ఇన్సూరెన్స్ ₹1,00,00,000 అయితే, ఓకే, ఆ ₹1,00,00,000 వచ్చేస్తున్నాయి కదా. సో ఫ్యామిలీకి ఇప్పటికిప్పుడు వస్తున్న మ్యూచువల్ ఫండ్ అమౌంట్ 2 లక్షల హెల్ప్ అవుతుందా? సో మీ ఫ్యామిలీ కోసం కట్టిన ఆ ₹1,00,00,000 లైఫ్ ఇన్సూరెన్స్ హెల్ప్ అవుతుందా? ఒక్కసారి ఆలోచించండి. ముందు లైఫ్ ఇన్సూరెన్స్ కట్టుకున్న తర్వాత మిగిలితే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. లైఫ్ ఇన్సూరెన్స్లో కట్టే అమౌంట్ ఏదో మ్యూచువల్ ఫండ్స్లోనే ఇంకొక ఇన్వెస్ట్మెంట్ షేర్లోనే పెడితే మంచి రిటర్న్స్ ఇస్తుందని మీరు ఆలోచించవచ్చు. కానీ సడన్గా ఆ వ్యక్తికి ఏమన్నా అయితే అప్పటి వరకు ఎంత కట్టామో అది మాత్రమే వస్తుంది. కానీ ఇన్సూరెన్స్ అలా కాదు కదా. కాబట్టి ఫస్ట్ ఇన్సూరెన్స్ ఉండాలి, మిగిలితే ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళాలి. కాబట్టి ఇన్సూరెన్స్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు. ఫస్ట్ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోండి, తర్వాత మీ వెల్త్ని డెవలప్ చేసుకోండి. థర్డ్ డౌట్ వచ్చేసి, పాలసీని ఒక్కరి పేరు మీదనే తీసుకోవాలని డౌట్ ఉంటుంది. బస్
పాలసీని మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరి పేరు మీద కూడా తీసుకోవచ్చు, లేదా మీకు ఒక పాలసీ తీసుకోవచ్చు, మీ వైఫ్కి ఒక పాలసీ తీసుకోవచ్చు, కిడ్స్ ఉంటే కిడ్స్కి కూడా తీసుకోవచ్చు. ఈ మధ్య అయితే కొన్ని పాలసీలు, కొన్ని కంపెనీలు ఫ్యామిలీ మొత్తానికి కూడా లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్తుంది. సో ఒక్కరికే తీసుకోవాలనే డౌటే మక్కర్లే. రెండోది ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఫ్యామిలీలో అందరికీ అవసరం లేదు. ఎవరైతే సంపాదిస్తున్నారో ఆ సంపాదిస్తున్న వ్యక్తికి ఏమన్నా ఇన్కమ్ ఆగిపోతే ఆ ఫ్యామిలీ రోడ్డు మీదకి రావద్దు. కాబట్టి సో సంపాదిస్తున్న ఒక్క వ్యక్తి ఇన్సూరెన్స్ కట్టుకుంటే సరిపోతుంది. సో లేదు వైఫ్కి కూడా ఇన్సూరెన్స్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఫోర్త్ డౌట్ వచ్చేసి చాలామంది పడుతున్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ లైఫ్ ఇన్సూరెన్స్కి వెళ్ళాము, ఓకే కట్టాను, కానీ నా తర్వాత క్లెయిమ్ సరిగ్గా ఇస్తారో లేదో, ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు నా ఫ్యామిలీకి కరెక్ట్గా డబ్బులు ఇస్తాయో లేదో అని డౌట్స్ ఉంటాయి. ఓకే, దీనివల్ల కూడా చాలామంది కట్టట్లేదు బస్. సో ఇప్పుడు మ్యాక్సిమం అన్ని డిజిటలైజ్ వచ్చాయి. ఓకే, ఏ కంపెనీ రిజెక్ట్ చేస్తుంది, ఏ కంపెనీ రిజెక్ట్ చేయట్లేదు అనేది కూడా మొత్తం చాలా క్లారిటీ ఉంది. సో మీరు ఇన్సూరెన్స్ అప్లై చేసేటప్పుడే ఓకే మీకున్న హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి దాచిపెట్టకుండా మీరు కనుక కరెక్ట్గా అప్లై చేస్తే రేపు ఎంక్వైరీలో మీరు కరెక్ట్గానే కట్టారు, ఎలాంటి ప్రాబ్లం లేదు అని మీరు వాదించడానికి ఆ పేపర్స్ మీకు స్కోప్ ఉంటుంది. సో మీకు 3 సార్లు 4 సార్లు రిజెక్ట్ అయితే మనం ఇన్సూరెన్స్కి సంబంధించి ఒక కోర్టు ఉంటుంది, ఒక కంప్లైంట్ సెక్షన్ ఉంటుంది. ఓకే, అన్ని ఇన్సూరెన్స్కి సంబంధించి గవర్నమెంట్ ఒక కంప్లైంట్ సెక్షన్ ఇచ్చింది, అందులో మనం కంప్లైంట్ చేయొచ్చు. ఎంక్వైరీ చేస్తారు, మీ దగ్గర పేపర్స్ జెన్యూన్గా ఉంటే ఆ అమౌంట్ ఇప్పిస్తారు. కాబట్టి క్లెయిమ్కి మ్యాక్సిమం చాలా కంపెనీలు, మీరు ఏదైతే కొంచెం మంచి కంపెనీల్లో కనుక ఇన్సూరెన్స్ కడితే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోకి ఇబ్బంది పెట్టకుండా ఇస్తున్న కంపెనీలు చాలా ఉన్నాయి. గవర్నమెంట్ వాటిలలో ముఖ్యంగా LIC, SBI లైఫ్, ప్రైవేట్కి వస్తే HDFC, అలాగే మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇవి క్లెయిమ్ సెటిల్మెంట్ చాలా ఈజీగా చేస్తున్నాయి. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కూడా చాలా బాగా ఉంటుందన్నమాట. కాబట్టి ధైర్యంగా భయపడకుండా అన్ని అపోహలు వదిలేసి లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకోవడం మంచిది. ఓకే ఫ్రెండ్స్, సో లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించిన డౌట్స్ని 4 డౌట్స్ నేను క్లారిఫై చేశాను. ఖచ్చితంగా మీకు లైఫ్ ఇన్సూరెన్స్ లేకపోతే ఇప్పుడే ప్లాన్ చేసుకోండి. ముఖ్యంగా లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఈ ఇన్సూరెన్స్ గురించి మీరు లైఫ్ ఇన్సూరెన్స్ అడిగితే ఇంకేదేదో చెప్తూ ఉంటారు. లేదు, లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటి ప్లాన్ చేసుకోండి. ఒకవేళ వాళ్ళు చెప్పిన ప్రీమియం, వాళ్ళ బెనిఫిట్స్ కరెక్టా కాదా అని ఆన్లైన్లో ఇంకా బెస్ట్గా ఇచ్చే కంపెనీస్ ఏమైనా ఉన్నాయా కంపేర్ చేసుకోండి. అన్నీ కంపేర్ చేసుకున్న తర్వాత బెస్ట్ వన్నే సెలెక్ట్ చేసుకొని ముందుకెళ్ళండి. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.